హెచ్సియు భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిఎస్, అటవీ, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. వివాదంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. భట్టి, శ్రీధర్బాబు, పొంగులేటితో కలిసి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్స్ యూనియన్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత భట్టి, శ్రీధర్బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులపై దాష్టికంగా వ్యవహరించదారని పోలీసులకు తెలిపినట్లు వివరించారు. ఇక ఈ ముగ్గురు మంత్రులే ఇటీవల హెచ్సియు ప్రతినిధులతో చర్చించారు. ఆ తర్వాతే హెచ్సియు భూములు ఇంచు కూడా తీసుకోలేదని ప్రకటించారు. ఇప్పుడు ఆ ముగ్గురు నేతలే మరోసారి చర్చల కమిటీగా ఎంపికయ్యారు. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి ప్రభుత్వం అప్పగించడంతో అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసి శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. 1975లో హెచ్సియుకి కంచగచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 25లోని భూమిని ఏనాడు అటవీ భూమిగా వర్గీకరించలేదు. ఈ భూమి ఎప్పుడూ హెచ్సియులో అంతర్భాగం కాదని గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ఆ భూమిని టీజీఐఐసి అభ్యర్థన మేరకు ఆ సంస్థకు కేటాయించింది. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలో భారీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాయి. దీంతో కేంద్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఈ భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనుల్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాద పరిష్కార దిశగా దృష్టి సారించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇవాల్టి నుంచే వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనున్నాయి.